మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. ఈ సంస్థకి ఐ డ్రీమ్ అనేది పెట్టారు. నేను డ్రీమే చేయలే, ఎందుకంటే ప్రయత్నం రాబర్ట్ బ్రూస్ లాగా పుట్టాం, పెరిగాం, ట్రెడిషన్గా ఉన్నాం, అంటే ఆచార పద్ధతిగా ఉన్నాం, పెద్దల మధ్య పెరిగాం. పుట్టింది పక్కా తమిళనాడు, ఒరిజిన్ ఫాదర్ మదర్ వాళ్ళు తెలుగుదేశం. కాబట్టి ఆ దేశం నుంచి ఇటు తరలిన తర్వాత ఇటు తమిళనాడులో పుట్టక స్టార్ట్ అయింది. ఆ తర్వాత మీరు ఏమైనా అడిగితే నేను దానికి క్రమంగా నేను జవాబు చెప్తా. ముందు ఒక లైన్తో మొదలు పెడతామమ్మా. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. అబ్బో, గమకాలు బలి పలుకుతున్నాయి మీకు. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. కమ్మని నగుమోమో కాంచుటే తొలినోమో, కడగంటి చూపైన కడు పావనం. ఎవరిది? కృష్ణుడిది. అవును. మనసే అందాల బృందావనం, ధని సని తల మమ దిడి దద మమ గగ ధన మమ గగ సగ స మగ అని గని సగ బృందావనం. సుశీల్ గారు కోపం వస్తే ఇట్లా పాడితే శుభ్రంగా ప్రాక్టీస్ చేసి పాడేదాన్ని. సౌకార్యానికి గారు వీడు అక్కడ గురువు గారిని ఎదుర్కొండా పెట్టుకొని, ఎందుకంటే ఫింగరింగ్ కరెక్ట్గా రావాలి. అవును అవును అవును. తానానికి వాటికి కూడా ఫింగరింగ్ బాగా రాలేదు. ఎందుకంటే నేనేమో తాళం మా అమ్మగారు నేర్పారు. తాళం లేకుండా పాడితే బాగుండు, అంటే ఇటు ఊరికే యాక్ట్ చేస్తే సరిపోతుంది, కానీ తాళంతో వేస్తే దాని యొక్క గత్తు అంటే కరెక్ట్గా పట్టు చిక్కుతుంది అన్నమాట. మొత్తం పాట ఈజీగా పడేసేదాన్ని. ఇప్పుడు అంటే మరి ఎన్నాళ్ళు నోరు మూసుకొని కరోనా వచ్చిన తర్వాత మౌనం 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 మౌనం, జపం జపం, ధ్యానం ధ్యానం, మాట పలకదు కదా. అందుకని మీరు మొదలెట్టింది నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎస్పి బాలు గురు పాట పాడాడు, అది కూడా జనానికి. ఎందుకంటే ఎలా మిమ్మల్ని అంటే పొగడాలి, ఎలా చెప్పాలి అంటే, ఈ మొత్తం అంతా సృష్టి అంతా కూడా కళలకు పోషణ, కళలకు రసికులు. మీ యొక్క కళ్ళ వెలుగులతోనే ఎక్కడో ఉన్న ఎంతంటి నటులు నాటకాలు కానీ నృత్యం కానీ, ఆ రోజుల్లో ఆడవాళ్ళకి అవకాశం లేని రోజుల్లో కూడా పాటలు, పద్యాలు స్కూళ్ళల్లో, షేక్స్పియర్స్ కాలేజెస్లో ఇట్లాగా పెరిగి 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 ఆర్టిస్టులని మీ యొక్క కంటి చూపుల వెలుగులతో మమ్మల్ని చేశారు. మాకు ఒక స్థానాన్ని ఇచ్చారు చూడండి. కరెక్టా? అంత స్థానాన్ని ఇచ్చి ఇవాళ ఏదో మా చరిత్రను గురించి చెప్పుకుంటున్నాం. మీకు ఎంత మటుకు నచ్చుతుందో, కానీ చాలా కష్టం. ఊరికే చూపులకు బాగుండడం కాదు, మేము పుట్టిన తర్వాత మమ్మల్ని దిద్దుకోవాలి, ఎలా నించోవాలి నేర్పాలి, ఎలా చూడాలి నేర్పాలి. కొంతమంది అప్రయత్నంగా చేస్తారు చిన్నపిల్లలు, వాళ్ళ పూర్వజన్మ అదృష్టం. ఇప్పుడు వీణ గాయత్రి అని, తర్వాత ఫిడిల్ మ్యాండిల్ గణేష్ శ్రీనివాస్, ఇట్లా చాలామంది పుట్టుకతో వచ్చిన పూర్వజన్మ. అలాగా నాకు పాట రాదు అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నేను అనుకుని ఇన్ని గమకాలు, ఇన్ని రాగాలు ఎట్లా పాడుతున్నా అంటే ఎప్పటికో తర్వాత నేర్చుకున్నాడని విన్నాను నేను. అది ఒకటి స్టార్ట్ చేసి జ్ఞాపకార్థం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాదం శంకరా. లోకశంకరం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. విదితాఖిల శాస్త్రసుధా జలదే, महितोपनिषत्कथिता निधे, हृदये कलये विमलं चरणं भव शंकर देशिक मे శరణం. చాలా ఉంది పాడాలంటే. ఎంత గొప్పగా పాడుతున్నారమ్మా మీరు. అంటే ఎక్కడ ఊహించుకోలేకపోతున్నాం. ఒక ఎయిర్ హోస్టెస్
ఒక చలాకీ నటి మూలాలు మాత్రం ఎంతో శాస్త్రీయంగా అన్ని గమకాలు పలుకు. మీకు తమాషా ఏంటంటే ప్రపంచంలో ఏది చెప్పినా చేసేదాన్ని. డాన్సు తోడి మాస్టర్ గారు మీసాల టబ్బుగా పిలక పెట్టుకొని వచ్చేవాడు స్కూల్ నుంచి, కాన్వెంట్ గుడ్ కాన్వెంట్ వచ్చిన తర్వాత ఆయన్ని చూడగానే భయం. అబ్బో ఇవాళ ఇంట్లోంచి 6:30కి వచ్చి కూర్చునేవాళ్ళు. మృదంగం ఆయన, గిరిద, తర్వాత ఫ్లూటు, తర్వాత తాళం కొట్టి ఆయన. మాస్టర్ గారిని చూడగానే గుండె డామ్ అనేది. అంటే తోడివను పైగానేమో నడుకు కట్టేసేవాళ్ళు ఆ రోజుల్లో, అంటే షేప్ రావాలని. కొన్నాళ్ళు అయిన తర్వాత గూనితో నడిచేదాన్ని. అంటే ఏంటమ్మా అంటే మరి మాస్టర్ గారు ఏంటో ఇదంతా కట్టించి తాళ్ళేసి ఇది చీరలు వేసి కట్టేవాళ్ళు నడువులు. அந்த மாதிரி இருக்கக்கூடாது, நல்லா అழగా షేప్ ఆడుకోవడం. అంటే వాళ్ళు ఎంత క్రమశిక్షణ చేసేవాళ్ళు అంటే ఎట్లా అంటే బాడీ లూజ్గా ఉండకుండా దేనికి ఏదైతే స్టాటిస్టిక్స్ ఎంత బాగా ఉండాలో ఫార్మేషన్ ప్రపోర్షన్ అలా చేసుకునేవాళ్ళు అనమాట. అలాగే నేర్చుకునే నేను అన్నీ నేర్చుకునేదాన్ని. మాస్టర్ గారు పాడే మాస్టర్ గారు వచ్చేటప్పుడు కిటికీలోని చూసేదాన్ని. కిటికీలు పిలకేసుకుని చక్కగా అందంగా ఉంటారు, ఎర్రగా. అమ్మో ఇవాళ ఈయన వచ్చాడు, ఈయన సరిగా మా పదని లంబో కుమికర్ అమ్మో నేను పాడని చెప్పి అక్కడి నుంచి జంప్ అలా చూసేవాడు. జాలేసి నాకు పట్టు నొప్పి అట్లా తోలేసేదాన్ని. ఇవాళ బాధపడుతున్నా అంటే ఆ కొంచెమో కొద్దో నేర్చుకున్న కాస్త ఎఫెక్టు. అంటే ఇప్పుడు ఈ వయసు వచ్చిన తర్వాత ఏమీ చేయలేం కదా. ఆడలేము. ఆడాలన్నా ఆ శక్తి రాదు, పోయిన శక్తి మళ్ళీ రాదు. ఉంటుంది శరీరంలో. మరి డ్రైవింగ్ను ఈత కొట్టేటప్పుడు ఎట్లా సహజంగా కన్నారితే ఎట్లా ఆటోమేటిక్గా ఉంటుందో అట్లాగా అన్నీ ఆ సాధన వల్ల వస్తుంది. అప్పుడు ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అయ్యో నేను నేర్చుకోపోయానే. సుశీల్ గారు అంటారు, బాగా పాడతావు కదా, కొంచెం సాధన చేయకూడదు, సంగీతంగా రాదు. సంగీతం మన మాస్టర్ కూచిపూడి మాస్టర్ గారి దగ్గర సంగీతం బాగా నేర్చుకుంటే శుభ్రంగా పాడేదాన్ని కదండి. ఇప్పుడు ఆ కోరిక, సరే పర్వాలేదు భజన్స్ పాడదాం అని దాని మీద అంటే ఎక్కడ ఏ కష్టమైన పాటల మీద ఇష్టం ఎక్కువ నాకు. ఎందుకంటే ఈ లైట్ సాంగ్స్లో మీరు ఎక్కువ పడింది. ఎందుకంటే ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ వెంకటేష్ కర్ణాటక ఎక్కడో రికార్డింగ్ జరుగుతుంది, ఊరికే తొంగి చేశా. బాలుకి విపరీతమైన గమకాలు పడతాయి. ఏనండి ఏమయ్యా అన్ని గమకాలు వద్దయ్యా, గమక వద్దంటున్నారు బాబు అంటే అది వినడాకే మన బాలుకు ఊరికే తిరిగిపోతాయి వర్షన. అవునవును, అయ్యో బాలుగారు అది అందుకని లైట్ సాంగ్స్లో మీకేంటంటే కంట్రోల్ ఉంటుంది, కంట్రోల్ చేయాలి. అంటే ఎంతవరకు అంత పాడాలి.